మానవుని పట్ల దేవునికున్న మొదటి సంకల్పం ఏంటంటే నువ్వు నేను రక్షింపబడాలి. అది ఆయన యొక్క సంకల్పం. అందుకే పేతురు తన యొక్క పత్రికలో ఏమంటాడంటే, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని ఆయన కోరుతున్నాడు. ఎవ్వరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా మారు మనస్సు పొంది రక్షింపబడాలి. అంటే ఆ పరలోక రాజ్య వారసులుగా నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే దేవుని యొక్క కోరిక. దేవుని యొక్క రాజ్యం నీతో నాతో నింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఓ మిట్ట మధ్యాహ్నం సుఖార్ అనే గ్రామంలో ఊరి బయట బావి దగ్గర యేసయ్య కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం ఒక స్త్రీ వచ్చింది. ఓ పనికిరాని స్త్రీ, గ్రామంచే వెలివేయబడిన స్త్రీ, నిందలు మోస్తున్న స్త్రీ, అవమానాలు మోస్తున్న స్త్రీ, గ్రామంలో ప్రజలంటే భయం, పెద్దలంటే భయం, పొరుగువారంటే భయం. అటువంటి స్త్రీ కోసం ఎదురు చూసి ఆ స్త్రీతో మాట్లాడిన తరువాత ఆ స్త్రీ రక్షణలోనికి వచ్చింది. యేసును అంగీకరించింది. మెస్సియా ఈయనే అని తెలుసుకున్నది. గ్రామంలోకి పరిగెడుతుంది. అంతవరకు గ్రామస్తులంటే భయం, కానీ యేసును కలుసుకున్న తర్వాత అదే గ్రామంలోనికి వెళ్ళి పరిగెట్టి ఆ గ్రామ ప్రజలకి చెప్తుంది, అన్నయ్య, అక్కయ్య, తమ్ముడు, చెల్లి, రా, ఇదిగో నేను చేసిన పాపములను నాకు చెప్పిన ఆయన క్రీస్తు కాడా. ఓ పనికి మారిన స్త్రీ ఒక సువార్తికురాలుగా మారిపోయింది. ఆయన చేతిలో మన జీవితాలను పెట్టినప్పుడు మన జీవితాలని మార్చేస్తాడు. ఆయన కోసం పనికొచ్చే పాత్రగా చేసేస్తాడు దేవుడు.